వాడికి పట్టెడు అన్నం పెట్టడం, వస్త్రహీనులకు అంత వస్త్రం ఇవ్వటం, దీనులకు పిడికిలి విప్పి అంత సాయం చేయటం, దుఃఖంలో ఉన్న వారిని ధైర్యపరచటం, ప్రభువు ఉన్నాడు చేయదగ్గ సాయం నేను చేస్తాను అంత భరోసా ఇవ్వటం. దేవుని పనిలో నీ వంతు తోడ్పాటు నువ్వు అందించటం మొత్తం దేవుడు ఖచ్చితంగా అక్కడ రాసుకుంటాడు. మూడవది, మనము చేసిన పాపములు కూడా రాయబడతాయి. నాలుగవది, మనమిద్దరం కలుసుకున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నామో కూడా మన మాటలు రాయబడతాయి. ఈ 4 రాయబడతాయి. మళ్ళీ చెప్తా వరుసగా. నంబర్ 1 ప్రార్థనలు రాయబడతాయి. నంబర్ 2 ధర్మకార్యములు రాయబడతాయి. నంబర్ 3 పాపములు రాయబడతాయి. నంబర్ 4 మనం మాట్లాడుకున్న సంభాషణలు రాయబడతాయి. మత్తయి సువార్త 12:36 జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకో, తీసి చదవడానికి టైం లేదు. మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉండును. మలాకి గ్రంథము 3వ అధ్యాయములో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాటలాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు ఆయన యందు భయభక్తులు గలవారి విషయమై, వారి మాటల విషయమై జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. రాయబడతాయి.